ప్రియమైన గ్రామవాసులారా, ఈనాడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం ఒకసారి ఆలోచించగలిగితేనండి, మనకి ఎక్కువగా కనబడేవి వినబడేవి ఏంటో తెలుసా? మనకి ఎక్కువగా కనబడేవి వినబడేవి హత్యలు, ఆత్మహత్యలు, వివాహేతర సంబంధాలు, ఆస్తుల కోసం కుట్రలు, వాటి కోసం ఒకరినొకరు చెప్పుకోవడము, చనిపోవడమే మనకి ఎక్కువ న్యూస్ మీడియాలో కానివ్వండి, వార్తా పత్రికల్లో కానివ్వండి, టీవీ ఛానల్స్ లో కానివ్వండి మనకి ఎక్కువగా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ఒకరు మరొకరిని హత్య చేస్తే ఇంకొకరు వారికి వారే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారండి. ప్రియమైన గ్రామవాసులారా, ఒకసారి మన జన్మ ఎలా జరిగిందో ఒకసారి మనం ఆలోచించగలిగితేనండి, తల్లి గర్భంలో కొన్ని కోట్ల కణాలను దాటుకుంటూ వాటిని అన్నింటినీ గెలిచి ఒక విజయంతో మనం బయటకు వచ్చామండి. అలానే 5 నిమిషాలు ఒక బావిలో పడితే ఊపిరాడగా చనిపోయే మనిషి తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో 9 నెలలు ఉన్నారంటే చిన్న విషయం అండి? కాదండి. అలాంటి గొప్ప జన్మ పొందుకుంటేనండి ఈనాడు ఎలా ఉంటున్నారంటే మనుషులు చిన్న చిన్న కారణాలకే చనిపోతున్నారండి. మార్కులు సరిగ్గా రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు, లవర్ హేటివ్ చెప్పిందని ఆత్మహత్య చేసుకుంటున్నారు, భర్త భార్యలు చిన్న గొడవ పడితే దాన్ని కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నారండి. ప్రియమైన గ్రామవాసులారా, మన జన్మ ఒక విజయంతోనే ప్రారంభమైంది కనుక ఆ విజయంతోనే మన జన్మ ముగించాలి తప్ప ఇలా చిన్న చిన్న వాటికి చీప్ గా చనిపోకూడదండి. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మనిషి జన్మ ఎంత గొప్పదో ఆ జన్మ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేయడానికేనండి మా ఈ ప్రయత్నం. మనుషులు ఈ జీవితమే శాశ్వతం అనుకుని, ఈ లోకమే నిజం అనుకుని తప్పుల మీద తప్పులు చేస్తున్నారండి. ఒకళ్ళు ఈ జీవితమే నచ్చకపోతే శాశ్వతంగా ఈ జీవితాన్ని ముగించుకోవాలని అనుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారండి. మనిషి ఆత్మహత్య అనే పేరుతో తన శరీరాన్ని హత్య చేసుకుంటున్నారు తప్పించి ఆత్మను ఎవరు హత్య చేయలేరండి. ఎందుకంటే అది ఎవరికి కనబడదు. అది చనిపోగానే ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. అందుకే చనిపోయిన వారి గురించి మాట్లాడతారు, ఇది ఒక అనరాని లోకానికి వెళ్ళిపోయారని, అనంత లోకాల్లో కలిసిపోయారని, తిరిగి రారని ఇలా మాట్లాడతారు. అంటే మనిషిలో ఆత్మ లేకపోతే అది ఏమవుతుందంటే నిర్జీవం అవుతుందండి, శవమైపోతుంది. అది కొన్ని గంటల తర్వాత కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది, కంపు కొడుతుంది. అంటే శరీరంలో ఆత్మ ఉంటేనే మనిషిగా పిలువబడతారు తప్ప అదే శరీరంలో ఆత్మ లేకపోతే శవంగా మారిపోతున్నారండి. ప్రియమైన గ్రామవాసులారా, మన జన్మ ఎంత గొప్పదో మనకి ఎలాగైతే తెలుసుకున్నామో, మనం ఎలాగైతే తెలుసో అలానే మన ఆత్మ కూడా ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ఇంపార్టెన్సో దాని గురించి మనం తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే మన ఆత్మగానే కలకాలం ఉండాలి కనుకనే ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకు ఒక ఇన్సిడెంట్ అనేది మీకు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన సేవింగ్స్ లో నుండి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకున్నాడండి. ఎలక్ట్రానిక్స్ వస్తువులు తీసుకున్నాడు. ఒక పెద్ద టీవీ తీసుకున్నాడు, ఒక మంచి ఫ్రిడ్జ్ తీసుకున్నాడు, ఒక ఏసీ తీసుకున్నాడు. వీటన్నిటిని కూడా ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ టీవీ చూద్దామనుకునే టీవీ ఆన్ చేశాడు, ఆన్ అవ్వలేదు. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాడు, ఆన్ అవ్వలేదు. ఆఫ్ చేస్తూ ఆన్ చేశాడు, ఆన్ అవ్వలేదు. ఇలా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఏం చేశాడంటే చిరాకు పడి కోపంతో ఆ టీవీని బద్దలు కొట్టాడండి. అలానే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు, చల్లగా వాటర్ తాగుదాం అనుకున్నాడు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే కూలింగ్ అవ్వలేదు. దాన్ని కూడా ఏం చేశాడంటే బద్దలు కొట్టాడండి కోపంతో. ఆ తర్వాత మళ్ళీ ఏసీలోకి వెళ్ళాడు. ఏసీకి చల్లగా ఉందావు కదా అనుకుని ఏసీ ఆన్ చేశాడు కానీ అది ఆన్ అవ్వలేదు. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాడు, ఆన్ అవ్వలేదు. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాడు, మళ్ళీ ఆన్ అవ్వలేదు. ఇలా చేస్తూ మరి దాన్ని కూడా కోపంతో నేలకేసి కొట్టి బద్దలు కొట్టాడండి. కొంతసేపు తర్వాత మరి కుటుంబ సభ్యులు వచ్చారు. ఏమైందని అడిగితే ఇలా మొత్తం చెప్పాడు. వారు అన్నది ఏంటంటే కూడా పవర్ సప్లై లేదు కనుక అవన్నీ పని చేయలేదు అన్నారండి. అంటే పవర్ సప్లై, ఎలక్ట్రికల్ పవర్ లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు పని చేయవా అంటే పని చేయవండి. ఇవి ఎంత పెద్ద టీవీ కొన్నా, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నా, 5 స్టార్ రేటింగ్ ఏసీ కొన్నా సరే ఎలక్ట్రికల్ పవర్ లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి కూడా పని చేయవండి. ఎలక్ట్రికల్ పవర్ లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలాగైతే పని చేయవో అలానే మన శరీరంలో ఆత్మ అనేది లేకపోతేనండి నువ్వు ఎంత డబ్బున్నవాడివైనా, ఎంత పేరు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అందగాడివైనా, ఎంత అందగత్తివైనా, ఎంత బలవంతుడివైనా ఆత్మ అనేది నీ శరీరంలో లేకపోతే ఏమని పిలుస్తారో తెలుసానండి? శవంగానే పిలుస్తారు మిమ్మల్ని. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమని 2025 సంవత్సరాల క్రితం యుగ పురుషుడు శక పురుషుడని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారండి. ఆత్మే శరీరాన్ని జీవింపజేస్తుంది తప్పించి శరీరం తనకు తానుగా జీవించడం లేదండి. మరి శరీరాన్ని జీవింపజేసే ఆత్మ మరి కలకాలం ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈ భూమి మీద ఉన్నప్పుడే మరి తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్లాలంటే ఏం చెయ్యాలన్నది ప్రతిదీ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో మాటలను ఎన్నో సత్యాలను తెలియజేశాడండి. అందులో ప్రాముఖ్యమైనది మనం చూడగలిగితేనండి ఆయన చెప్పినది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడండి.
ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే సాక్షాత్తు దేవుణ్ణే ప్రేమించడం అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారండి. మనం ఎలాగైతే బాగుండాలనుకుంటామో, బాగా బ్రతకాలనుకుంటామో, ఏమండి ఎదుటి వారు కూడా బాగుండాలని, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని, వారి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలని, అలా చేస్తే మీరు దేవుని కుమారులుగా పిలువబడతారని యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేశారండి. అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని దూషించలేదు. ఏమండి, అందరిని తన వారిగానే ప్రేమించాడు తప్పించి పరాయి వాళ్ళకి ఎవరిని చూడలేదండి. అందుకే సిలువలో ఆయన చంపుతున్న వారిని కూడా ఆయన దేవుని క్షమించమని అడిగారు తప్పించి శిక్షించమని దేవుని అడగలేదండి. ఏమంటే అందుకే ఆయన 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. మరణించినా తిరిగి లేచాడు. దేవుడున్న లోకానికి దేవుడిగా వెళ్లిపోయాడండి. ఆయన చెప్పినట్లుగా మనం కూడా బ్రతికితేనండి, ఏమంటే మనం కూడా ఈ భూమి మీద చనిపోయినా ఏదో ఒక రోజు మళ్ళీ దేవుని దగ్గరికి వెళతాం. దేవుని దగ్గరే మనం దైవాలుగా బ్రతుకుతామండి. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా దేవుని యొద్దకు రాలేరు అన్నారండి. అంటే మరణించిన తర్వాత కూడా మరో బ్రతుకు ఉందా? మరి యేసుక్రీస్తు వారు పుట్టింది, పెరిగింది, చనిపోయింది, తిరిగి లేచింది మేము చూడలేదు కదా. మరణంతో మరో బ్రతుకు ఉంది అని మేము ఎలా నమ్మాలని మీకు సందేహం రావచ్చు. అందుకే దేవుడు ఈ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ ప్రకృతిలో కొన్నిటిని సాక్ష్యంగా పెట్టాడండి. ఏంటి ఆ సాక్ష్యాలను మనం చూస్తానండి. ఒక చెట్టుని చూడండి. ఒక చెట్టు, ఆ చెట్టు అవ్వాలంటే దాని ప్రారంభ స్థితి మనం తెలుసుకోవాలండి. ఏమంటే ఆ ప్రారంభ స్థితి ఏంటంటే ఒక విత్తనం అండి. విత్తనంగా ఉంటే చెట్టు అవ్వలేదండి. ఆ విత్తనం మట్టిలో కలిసిపోవాలి, అది ఆ మట్టిలో కలిసి చనిపోవాలి, ఆ తర్వాత మొక్కగా మహావృక్షంగా మారి ఏమంటే నిరంతరం జీవించాలండి. అలానే గొంగుళి పురుగు చూడండి. గొంగుళి పురుగుగా ఉంటే సీతాకోక చిలుక అవ్వదండి. ఆ గొంగుళి పురుగు చనిపోవాలి, ఆ తర్వాత రంగు సీతాకోక చిలుకగా మారాలండి. అంటే చనిపోతేనే, ఒక విత్తనం చనిపోతేనే మహావృక్షంగా మారింది. ఒక గొంగుళి పురుగు చనిపోతేనే మరో జీవితాన్ని ఏమండి సీతాకోక చిలుక సంపాదించుకుంది. ఇలానే మనకు కూడా మరొక జీవితం ఉంటుందండి. మరణం తర్వాత, మనం చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంటుంది. ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది, మన జీవితంలో కూడా జరుగుతుంది. కాబట్టి ప్రియమైన గ్రామవాసులారా, మన మరణంతో మన జీవితం అనేది ముగిసిపోదండి. చాలా మంది చనిపోతే నా జీవితం ముగిసిపోతుందని ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ మరణం తర్వాతే మరొక జీవితం ఉంది, అదే శాశ్వతమైన జీవితం అని ఎవరో తెలియడం లేదు. కాబట్టి మన జీవించే 60-70 ఏళ్ల ఈ జీవితంలో మన కోసం, మన వారి కోసం, ఏమిటి స్వార్థంతో బ్రతకకుండా ఇతరుల కోసం కూడా ఆలోచించాలని, మనం యేసుక్రీస్తు వారు చెప్పిన బాటలో నడవాలని, అలా నడిస్తేనే మనకు యేసుక్రీస్తు వారు ఎలాగైతే దేవుని దగ్గర నిరంతరం జీవిస్తున్నారో అలా కూడా మనం కూడా జీవిస్తామని, అలా జీవిస్తేనే మనం ఈ భూమి మీద ఒక విజయాన్ని సాధించి దేవుని దగ్గరికి వెళతామని, మరణం అనేది మనిషికి ముగింపు కాదని, మరణం అనేది దేవుడున్న లోకానికి మార్గం అని మరి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి.